సో హలో వ్యూవర్స్, ఈవేళ మన ముందుంది కియా సోనెట్ ఫ్రమ్ ఆటోమోటివ్ కియా. నేను వీళ్ళ డీటెయిల్స్ మీకు కింద పింగ్ చేస్తాను. దానికన్నా ముందైతే ఫ్రంట్ కార్ని అయితే చెక్అవుట్ చేసేద్దాం. సో ఇదైతే కంప్లీట్గా న్యూ లుక్స్తో వచ్చింది. లైక్ మనం చూసినట్టయితే ఈ డిఆర్ఎల్ ఇవన్నీ కూడా లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో ఈ కియా సోనెట్కి అనేది ఇవ్వడం జరిగిందనమాట. వీ గాట్ ద ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ ఆల్సో మనకి ఫ్రంట్ సెన్సార్స్ అనేవి కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. లైక్ ఫ్రంట్ సెన్సార్స్ అండ్ మనకి 360 డిగ్రీ కెమెరా సిస్టమ్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. సో మనకి కార్ లాంగ్ వ్యూలో అయితే లైక్ మాస్టర్ పీస్లో కనిపిస్తుంది. సో మనకి చూసినట్టయితే మనకి అలాయ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఓవర్వేమ్స్ వస్తున్నాయి. సో ఇవైతే లాక్ అండ్ అన్లాక్ అయినప్పుడు మనకి క్లోజ్ అండ్ ఓపెన్ అయితే అవుతాయి అనమాట. సో మనకి యాజ్ యూజువల్ నార్మల్ డోర్ హ్యాండిల్స్ అయితే రావడం జరిగింది. సో బ్యాక్ లుక్ వచ్చేసరికి ఏంటంటే మనకి కంప్లీట్గా కియా వాళ్ళు బ్యాక్ లుక్ని మార్చేశారనమాట సోనెట్ది. సో మనం చూసినట్టయితే పైన చూసినట్టయితే మనకి లగేజ్ క్యారియర్ గ్రిల్స్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు మనకి షార్క్ ఫిన్ యాంటీనా అయితే వచ్చింది. మనం చూసినట్టయితే బ్యాక్ అయితే కంప్లీట్గా మనకి ఇలా వస్తుందన్నమాట. అండ్ ఆల్సో మనం ఒకసారి బూట్ స్పేస్ కూడా చూద్దాం. సో మనం ఇప్పుడైతే బూట్ స్పేస్ ఓపెన్ చేస్తాం అనమాట. సో బూట్ స్పేస్ అయితే మనకి హ్యూజ్ ఉంది. మనం కావాలంటే సీట్స్ ఫోల్డ్ అండ్ అన్ఫోల్డ్ చేసుకోవచ్చు. మనకి దాన్ని బట్టి మనకి హ్యూజ్ స్పేస్ అనేది వస్తుంది. సో మనకి కార్ అయితే కంప్లీట్గా మంచి సౌండ్ సిస్టమ్తో అయితే సరౌండ్ అయింది. సో మనం బ్యాక్ వచ్చినట్టయితే మనకి కంప్లీట్గా సౌండ్ సిస్టమ్ అనేది బోస్ సౌండ్ సిస్టమ్ రావడం జరిగింది. సో మనకి బోస్ సౌండ్ సిస్టమ్ రావడం జరిగింది. అండ్ మనం బ్యాక్ చూసినట్టయితే మనకి రీర్ ఏసీ వెంట్స్తో పాటు ఎయిర్ ఫిల్టర్ అయితే రావడం జరిగింది. అండ్ ఆల్సో మనకి ఫాస్ట్ ఛార్జర్స్ రెండు కూడా ఇవ్వడం జరిగిందనమాట. సన్ షేడ్స్ ఇచ్చారనమాట. సో మనం స్పెసిఫిక్గా మ్యాగ్నెటిక్ సన్ షేడ్స్ బయట ఆఫ్టర్ మార్కెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో సన్ షేడ్స్ వేసుకొని మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఒకవేళ ఈ సన్ షేడ్ వేసిన తర్వాత మనం వ్యూ చూడాలనుకుంటే విత్ సన్ షేడ్ వితౌట్ సన్ షేడ్ వ్యూ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో ఇది డ్రైవింగ్ క్యాబిన్. మనకి డ్రైవింగ్ క్యాబిన్కి వచ్చేసరికి ఏంటంటే మనకి కంప్లీట్ కంట్రోల్స్ అన్నీ హ్యాండ్ దగ్గరే ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి లెఫ్ట్ అండ్ రైట్ మిర్రర్ కంట్రోలింగ్. సో మనకి ఇది వచ్చేసరికి క్లోజ్ అండ్ అన్లాక్. సో ఒకసారి నేనైతే ఇంజిన్ ఆపుతాను. వీఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ నాయిస్. సో ఇప్పుడు చూసారు కదా, లైక్ మనకి ఇదన్నీ కూడా మనకి డోర్ కంట్రోల్స్ అండ్ మనకి విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇది లాక్ అండ్ అన్లాక్. మనకి పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ESP ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. ఆటో స్టార్ట్ కూడా ఉంది మనకి. లైక్ ఇది వచ్చేసి మనకి లైట్ అడ్జస్ట్మెంట్. అండ్ మన ఫ్రంట్ చూసినట్టయితే మనకి కంప్లీట్గా మీడియా ప్లేయర్ కంట్రోల్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ చూసినట్టయితే క్రూజ్ కంట్రోల్స్ అనేది ఇచ్చారు. అండ్ మన యాజ్ యూజువల్ ఇక్కడ మన వైపర్స్ ఏదైతే ఉందో వైపర్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనకి హెడ్ లైట్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఒకసారి అయితే కార్ని స్టార్ట్ చేద్దాం. సో చూసారు కదా, కీతో అయితే ఇలా స్టార్ట్ చేస్తేనే అది స్టార్ట్ అయింది. సో మోడ్స్ బట్టి మనకి డిస్ప్లే కూడా చేంజ్ అవుతుంది. మనకి అయితే హ్యూజ్ స్క్రీన్ రావడం జరిగిందనమాట ఫ్రంట్ మెనూతో పాటు. అండ్ ఆల్సో మనకి హ్యూజ్ టెకోమీటర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఆల్సో మనకి ఏసీ వెంట్స్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా ఏసీ వెంట్స్ అనేవి ఇలా రావడం జరిగింది. అండ్ కంప్లీట్గా మనకి ఈ సెన్సార్స్ అయినాయి. లైక్ సెన్సార్స్ అయితే చాలా టూ మచ్గా వర్క్ చేస్తున్నాయి. లైక్ కీ అనేది డిటెక్ట్ అవ్వకపోతే గోల పెట్టేస్తున్నాయి అనమాట లిటరల్గా. సో మనం ఇక్కడ చూసినట్టయితే మనకి సన్ రూఫ్ రావడం జరిగింది. సో మీకోసం నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. లైక్ ఇట్స్ మాన్యువల్ అండ్ సో మనకి సన్ రూఫ్ అయితే డీసెంట్గా రావడం జరిగింది. ఇట్స్ లైక్ మిడ్ సైజ్ SUV అని చెప్పొచ్చు. అండ్ మనకి ఇక్కడైతే మనకి గోగల్స్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి సన్ షేడ్స్ అయితే రావడం జరిగింది. సన్ షేడ్కి మిర్రర్ కూడా వచ్చింది. ఒక లైట్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సన్ షేడ్. సో మనకైతే కంప్లీట్గా సౌండ్ సిస్టమ్ అనేది బోస్ సౌండ్ సిస్టమ్తో సరౌండ్ చేయడం జరిగింది. మనం బ్యాక్ చూసినట్టయితే మనకి ఇక్కడైతే రీడింగ్ ల్యాంప్ ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి ఫ్రంట్ కూడా రీడింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఓపెన్ సన్ రూఫ్ చేస్తే లైక్ మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో మనకి గ్లో బాక్స్ కూడా వచ్చింది, హ్యాండ్ రెస్ట్.
సో ఇది లైక్ మినీ స్టోరేజ్ స్పేస్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ మినీ స్టోరేజ్ స్పేస్లో మనం మొబైల్ కానీ ఇవి ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో లైక్ మీ యాక్సరీస్ ఏమైనా ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. మినీ యాక్సరీస్ మనకి ఇది ఎయిర్ ఫిల్టర్తో పాటు వస్తుంది. అండ్ ఆల్సో మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి ఫ్రంట్ గ్లో బాక్స్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కియా సోనెట్. మీకు ఒకవేళ నచ్చినట్టయితే మన ఆటోమోటివ్ కియా వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు ఇమీడియట్గా మీకు కూడా టెస్ట్ డ్రైవ్ అరేంజ్ చేస్తారు. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ శశి ఫ్రమ్ విన్మో న్యూస్ సైనింగ్ ఆఫ్.